హాయ్ ఫ్రెండ్స్, పద్మనాభస్వామి 7వ గది తలుపులు తెరవాలని ప్రయత్నించిన శాస్త్రవేత్తలు ఏం చూశారో తెలిస్తే ఒళ్ళు గొగులు పుడుతుంది. భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు సైతం అంతుచిక్కని ఎన్నో అద్భుతమైన ఆశ్చర్యకరమైన రహస్యాలు దాగి ఉన్నాయి. వాటికి సంబంధించిన సమాచారం మనుషులకు కొంతమందికి తెలియదు. సైన్స్ ఎంత అభివృద్ధి చెందినప్పటికీ కొన్ని రహస్యాలకు సమాధానం తెలుసుకోలేకపోతుంది. అయితే నేను మీకు ఈ వీడియోలో లక్షల కోట్ల విలువ చేసే అపార సంపద కలిగిన పద్మనాభస్వామి ఆలయంలో నాసా శాస్త్రవేత్తలు చూసిన ఒక అద్భుత ఘట్టాన్ని గురించి మీకు వివరించబోతున్నాను. కావున ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. పద్మనాభస్వామి 7వ గదిలో ఏముందో ఎవరికీ తెలియదు. కొందరు ఇందులో ఏముందో తెలుసుకోవడానికి భారతదేశ అత్యంత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పద్మనాభస్వామి ఆలయంలో 7వ గదిని తెరిచేందుకు ప్రయత్నం చేశారు. అప్పుడక్కడ ఒక అద్భుతం జరిగింది. దాని గురించి వింటే మీలో ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారని చెప్పాలి. కొంతమంది పండిత మహాత్ములు పద్మనాభస్వామి ఆలయంలో 7వ గదిని నాగలోకానికి చెందిన సర్పాలతో అనేక లౌకిక శక్తులు కాపలా కాస్తూ ఉంటాయని చెప్పారు. ఈ గదులు తలుపులు తెరవాలని ప్రయత్నించిన ప్రతి ఒక్కరూ అమానుషంగా మరణిస్తారు లేదా కనబడకుండా మాయమైపోతారు. 1930వ సంవత్సరంలో కొంతమంది దోపిడీ దొంగలు పద్మనాభస్వామి ఆలయంలోని బంగారం దోచుకునేందుకు ఆలయంలోకి ప్రవేశించారు. అయితే వారు 7వ గది తలుపులు తెరవడానికి ప్రయత్నించినప్పుడు వారిని ఏదో వెంబడించింది. దాంతో అక్కడి నుంచి వారు పారిపోయారు. కొంతమంది ఈ గది తలుపులు నాగబంధంతో ముడిపడి ఉన్నాయని చెప్తూ ఉంటారు. కావున ఈ గది తలుపులను నాగబంధాన్ని ఛేదించగల మహాత్ములు మాత్రమే తెరవగలరు. కానీ 2011వ సంవత్సరంలో భారత ప్రభుత్వం ఆదేశానుప్రకారం కొంతమంది శాస్త్రవేత్తలు చేసిన ఒక తప్పిదం వాళ్ళని నేటికి కూడా వెంటాడుతుంది. ఎందుకంటే వాళ్ళు పద్మనాభస్వామి ఆలయంలో 6వ గది తలుపులను తెరిచే ప్రయత్నం చేశారు. పద్మనాభస్వామి ఆలయం కేరళలోని తిరువనంతపురంలో కొలువై ఉన్నది. సుప్రసిద్ధ ఆలయం అన్నమాట. ఈ ఆలయాన్ని సందర్శించుకోవడానికి ప్రతిరోజు దేశవ్యాప్తంగా ఎంతోమంది భక్తులు వస్తూ ఉంటారు. అయితే ఇక్కడ కొంతమందికి భారతదేశంలో అత్యున్నత ధన సంపద ఉన్న ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారు, ఎప్పుడు నిర్మించారు, ఇందులో బయటపడ్డ నిధులు ఎవరివి అని సందేహాలు రావచ్చును. నిజానికి చెప్పాలంటే ఈ ఆలయాన్ని ట్రావెన్స్కూన్ రాజైన రాజ మార్తాండవర్మ నిర్మించారు. అయితే ట్రావెన్స్కూన్ రాజవంశీయులు తమ సంపద మొత్తాన్ని ఆలయంలోనే దాచిపెట్టేవారు. ఇందులో 6 రహస్య గదులకు తాళం ఉంటుంది. కానీ 7వ గదికి ఎటువంటి తాళం ఉండదు. గది తలుపులపై 2 సార్లు మాత్రమే ఉంటాయి. కొంతమంది చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే ఎవరైనా ఈ గదిని తెరవాలని ప్రయత్నిస్తే వారు చనిపోతారంట. ట్రావెన్స్కూన్ రాజుల సంపదను దోచుకోవాలని అందరూ ప్రయత్నించారు. కానీ ఈ తలుపులు తెరవాలనుకున్న ఏ ఒక్కరూ కూడా ప్రాణాలతో ఉండలేకపోయారు. దీన్ని తెరవాలనుకున్న ప్రతి ఒక్కరూ ఏదో ఒక కారణం వల్ల అనుమానాస్పద రీతిలో చనిపోయారు. 2011వ సంవత్సరంలో కూడా భారత ప్రభుత్వం ఇటువంటి ఒక ప్రమాదకరమైన నిర్ణయం తీసుకుంది. సుందర్ రాజన్ అనే IAS అధికారు పద్మనాభస్వామి ఆలయంలోని గదిని తెరవాలని సుప్రీంకోర్టు పిటిషన్ దాఖలు చేశారు. దాంతో సుప్రీంకోర్టు ఆలయంలో నిధి అన్వేషణ కొరకు 7 సభ్యులతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేసింది. అయితే పద్మనాభస్వామి ఆలయంలో బయటపడిన బంగారాన్ని చూసి అక్కడున్నటువంటి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయేలాగా ఒక్కొక్కటిగా 6 గదులు వైజ్ఞానికతలు తెరిచారు. అయితే లక్షల కోట్ల విలువ చేసే బంగారు ఆభరణాలు లభ్యమయ్యాయి. అయితే 6 గదుల్లో అంత బంగారం దొరికేసరికి 7వ గదిలో ఇంకా ఎంత సంపద దాగి ఉందని ఆ ద్వారం తెరవడానికి వెళ్ళినప్పుడు అసలు ఆ ద్వారానికి తాళాలు లేవు. మరియు ద్వారాలపై ఉన్న సత్తుపల్లి గుర్తులు ప్రతి ఒక్కరిని భయపెట్టే విధంగా ఉన్నాయి. ఈ తలుపును తెరవడానికి ప్రయత్నించి ప్రతి ఒక్కరూ చనిపోవడం వారికి ఆశ్చర్యం కలిగించింది. కమిటీలో ఉన్న శాస్త్రవేత్తలు ఆ గదిలో ఏముందో తెలుసుకుందామని నిర్ణయించుకున్నారు. ఆ గదిలో ఆభరణాలు దాగి ఉన్నాయా, లేక ఏదైనా మారణాయుధాలు ఉన్నాయా అని తెలుసుకోవడానికి తలుపులకు తాళం లేకపోయినప్పటికీ 10 మంది కలిసి ద్వారాన్ని తెరిచే ప్రయత్నం చేశారు. కానీ వారి వల్ల ఏమీ కాలేదు. 7వ గది నుంచి సర్పాలు, బుసలు మరియు నీటి ప్రవాహం కనిపించింది. కొంతమంది సముద్రంలో కనెక్ట్ అయి ఉందని కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా శాస్త్రవేత్తలు ఈ గదిని తలుపు తెరవలేకపోయారు. వైజ్ఞానికులు కూడా శాస్త్రాల యొక్క సహాయం తీసుకోలేక తప్పలేదు. వైజ్ఞానికులు పూజారుల యొక్క సహాయం తీసుకోవాలని భావించి గరుడ మంత్రంతో పాటు నాగబంధం గురించి కూడా తెలిసిన పూజారిని వెతకడం మొదలుపెట్టారు. ఆలయంలోనే గరుడ మంత్రం తెలిసిన ఒక పూజారి ఉండడం వల్ల అతనిని పిలిపించి 7వ గది తలుపును తెరిపించే ప్రయత్నం చేశారు. అయితే ఆ పూజారి మంత్రాలు చదవడం ప్రారంభించిన కొద్దిసేపటికే అక్కడ ఒక పెద్ద భూకంపం ఏర్పడింది. ఒక్కసారిగా ఆలయం అంతా ఊగిపోవడం మొదలైంది. దాంతో ప్రతి ఒక్కరూ
భయాందోళనకి గురయ్యారు. ఇంతేకాకుండా మంత్రాలు చదువుతున్న పూజారి కూడా అకస్మాత్తుగా అనుమానాస్పద రీతిలో చనిపోయాడు. అది చూసిన శాస్త్రవేత్తలు, IAS అధికారులు ప్రతి ఒక్కరి గుండెల్లో భయం మొదలైంది. దాంతో ఇంకా ఏమీ చేసేది లేక ఓటమిని ఒప్పుకొని అక్కడి నుంచి వెనక్కి వచ్చారు. ఇక దాని తర్వాత 2 రోజులకి ఏం జరిగిందో తెలిస్తే ప్రతి ఒక్కరి వెన్నులో వణికి పుడుతుంది. ఇది వింటే ప్రతి ఒక్కరికి ఆశ్చర్యంతో పాటు దడపుడుతుంది. ఎందుకంటే ఆలయ తలుపులు తెరవడానికి వచ్చిన 7 సభ్యుల కమిటీలో 2 శాస్త్రవేత్తలు ఆ కాలంలోనే అకస్మాత్తుగా ఎవరు ఊహకి అందని విధంగా చనిపోయారు. మరియు ప్రతి ఒక్కరి జీవితంలో వివిధ రకాల సమస్యలు రావడం మొదలైంది. అయితే వీటన్నింటినీ పరిగణంలోకి తీసుకొని ఆలయ ముఖ్య పూజారి 7వ గది తెరిచే ప్రయత్నం చేయకూడదని, అది తెరిస్తే ప్రళయం తప్పదని, జరుగుతున్న అనర్థాలన్నీ దాని ఫలితంగానే సంభవిస్తున్నాయని ప్రభుత్వానికి లేఖ రాశారు. దాంతో ప్రభుత్వం కూడా ఒప్పుకొని ఇక నుంచి ఎప్పటికీ కూడా పద్మనాభ స్వామి ఆలయంలోని 7వ గదిని తెరిచే ప్రయత్నం చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఎందుకంటే ఆ గది తలుపులను తెరవడానికి ప్రయత్నించిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉన్నాయి. ఆలయంలో రహస్య గది తలుపులు తెరవాలని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన IAS సుందర్ రాజన్ కూడా అదే కొద్ది రోజుల్లో అనారోగ్య సమస్య వల్ల చనిపోయారు. అయితే ఈ సంఘటన తర్వాత పద్మనాభ స్వామి ఆలయ కమిటీ ఒక భయంకరమైన చేదు నిజాన్ని కూడా వెలువరించింది. అదేంటంటే ఎవరైతే 7వ గది తలుపులు తెరవడానికి ప్రయత్నిస్తారో వారు భయంకర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వారికి సమస్యలు వెంటాడుతాయని ఆ ఆలయ కమిటీ చెప్పింది. తిరువనంతపురం అనేది ఒక పాము పేరు. ఆ పాము ఇప్పటికీ కూడా అక్కడ ఉన్న నిధి కాపలా కాస్తుంది. పద్మనాభ స్వామ్యంలో ఒక స్వర్ణం కూడా ఉంది. అయితే ఇది ఆలయ అందాన్ని మరింతగా పెంచడంతో సహాయపడుతుంది. ఇంకా ఈ ఆలయ నిర్మాణంలో ఎన్నో స్తంభాలు నిర్మించారు. వాటిపై అద్భుత ఆశ్చర్యాలు కలుగు చేసే బొమ్మలు చెక్కబడి ఉన్నాయి. ఇవి ఆలయ ఔన్నత్వానికి మరియు అందానికి మూల రూపం. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆలయంలోకి వెళ్లాలంటే పురుషులు ధోతి మరియు మహిళలు చీర కట్టుకోవడం తప్పనిసరి. శ్రీ మహావిష్ణువు సమర్పితమైన ఈ ఆలయంలో స్వామివారి విగ్రహం ఎంత పెద్దగా ఉంటుందంటే దానిని మనం ఈ ఆలయంలోని 3 ద్వారాల గుండా కూడా దర్శించుకోవచ్చు. స్వామివారి ముఖం కనబడితే 2వ ద్వారం నుంచి స్వామివారి నాభి మరియు 3వ ద్వారం నుంచి పాదాలు కనబడతాయి. పద్మనాభ స్వామి ఆలయంలోనే 7వ గదిని ఇంకా తెరవలేరా అంటే తాళం లేని ఆ గదిని తెరవడం అసలు వీలు కాదు. అంతేకాదు తలుపులు తెరవడానికి ప్రయత్నించిన ప్రతి ఒక్కరికి అతి భయంకరమైన పరిణామాలు ఎదురవుతాయి. కొన్ని పురాణాల ప్రకారం చెప్పబడింది ఏంటంటే 16వ శతాబ్దంలో ఒక పండిత మహాత్ముడు గరుడ మంత్రాన్ని జపించి ఈ తలుపులకు నాగబంధాన్ని ముడివేశాడు అని ఒక కథనం ఉంది. అలా కాకుండా ఎవరైనా బలవంతంగా తెరవడానికి ప్రయత్నిస్తే వారి కూడా ఏదో ఒక ప్రమాదంలో మరణిస్తారు. అది ఫ్రెండ్స్ పద్మనాభ స్వామి 7వ గది రహస్యం. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.